సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. సో ఈ రోజు మన వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే విశ్వక్సేన్ గురించి. ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు బై ద నేమ్ ఆఫ్ బార్బల్ పిచ్ మీటింగ్స్ అని విత్ ఓవర్ 170k ప్లస్ సబ్స్క్రైబర్స్. సో బేసిక్ గా ఇతనైతే మూవీస్ మీద రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాడన్నమాట. రీసెంట్ గా కల్కి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా, దానిని రివ్యూ చేస్తూ కొన్ని కట్స్ అయితే కల్కి ట్రైలర్ లో హాలీవుడ్ తో సిమిలర్ గా ఉన్నాయని రివ్యూ అయితే ఇచ్చాడు. గెస్ వాట్, అతను ఇచ్చిన రివ్యూ అయితే విశ్వక్సేన్ కి అస్సలు నచ్చలేదు. నేను అతను ఇచ్చిన రివ్యూ కొంచెం షార్ట్ క్లిప్ లో అయితే చూపిస్తాను. ఫర్ ద ఫుల్ వీడియో లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. హైప్ అయితే ఉందండి, నాకైతే హైప్ ఉంది, ఊపేస్తుందని కూడా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టేషన్స్ చెక్లో పెట్టుకుందాం, కొంచెం గ్రౌండెడ్ ఉందాం. ఇప్పుడున్న ఇది అంతా చూసిన దాని ప్రకారం అయితే మనలో హాలీవుడ్ని దున్నేద్దాం, హాలీవుడ్ ఎంత అంటున్నారు, కానీ అలా అనుకునే వాళ్ళు హాలీవుడ్ మొత్తం సరిగ్గా చూడలేదు నా దృష్టిలో. ఎందుకంటే ఈ సినిమాలో క్లియర్లీ నో ఫాల్ట్, అందరూ రిఫరెన్సెస్ తీసుకుంటారు, చాలా ఒరిజినల్ స్టోరీ ఇది అనిపిస్తుంది. కాకపోతే రిఫరెన్స్ల దగ్గర నుంచి మ్యాడ్ మ్యాక్స్ తీసుకోండి, బ్యాట్మెన్ ఆ బ్యాట్ మొబైల్ తీసుకోండి, బుజ్జి తీసుకోండి, హ్యాన్ సోలో, అవి ఇంకా చాలా ఉంటాయి, చాలా రిఫరెన్సెస్ ఉన్నాయండి. సో ఈ ఏదో మన ఒరిజినల్ ప్రోడక్ట్ ఇచ్చాం, ఇట్లా హాలీవుడ్ మైండ్ బ్లాక్ అయిపోద్ది అని అనుకుంటే మాత్రం తప్పు. లెట్స్ సీ, సినిమా చూశాక ఎలా ఉంది చూద్దాం. కానీ ఇప్పుడున్న మెటీరియల్లో ఇప్పుడు చూపించిన దాంట్లో గట్టి రిఫరెన్స్లు తీసుకున్నారు. యాక్చువల్లీ మ్యాడ్ మ్యాక్స్, ఈ వాటర్ కాన్సెప్ట్ అది అంటున్నారు కదా, ఈ మ్యాడ్ మ్యాక్స్ అనే సినిమా యాక్చువల్ ఒరిజినల్ సినిమా ఎప్పుడో నేను పుట్టక ముందు వచ్చినట్టుంది. సో ఈ బ్యాట్మ్యాన్, బ్యాట్ మొబైల్ అది తీసి. సో దీనిని రెస్పాండ్ అవుతూ విశ్వక్సేన్ అయితే ఒక స్టోరీ అయితే పెట్టాడు. సినిమాలు రిలీజ్ కూడా అవ్వక ముందే చెంబు పట్టుకొని బయలుదేరుతున్నారు. యూట్యూబ్ లో మీ ఇన్కమ్ కోసం థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ రన్ అవుతున్న ఇండస్ట్రీతో మజాక్లు అయిపోయినాయి మీకు అని అయితే చెప్పాడు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఇంకా ఏం చెప్పాడు. సో అట్ ది ఎండ్ సంథింగ్ యూనిక్ వర్డ్స్ అయితే యూస్ చేశాడు, నాకైతే అర్థం కాలేదు. ఇఫ్ మీకేమైనా అర్థమై ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో విశ్వక్సేన్ కి రిప్లేస్ టు బార్బల్ పిచ్ మీటింగ్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ అయితే పెట్టాడు. నేను ఇలా 100 చెప్తా, నీకు ఒపీనియన్ స్పెల్లింగ్ కూడా రాదు, ఒపీనియన్ గురించి మాట్లాడుతున్నాడు అని లాజిక్ ఉండాలి కదా అని అయితే రెస్పాండ్ అయితే అయ్యాడు. ఇలా విశ్వక్సేన్ కి రిప్లేస్ ఇస్తూ కొన్ని స్టోరీస్ అయితే పోస్ట్ చేశాడు. అండ్ దానికి విశ్వక్సేన్ అయితే ఇలా అయితే రెస్పాండ్ అయ్యాడు. #పెట్స్ ఆఫ్ సినిమా పోయి ఈ షార్ట్ ఫిల్మ్ తీ ఫస్ట్, ఇంగ్లీష్ బాగా వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పెట్టుకో, ఇంకా నీ పౌరుషం తీసి డాష్, లైవ్ లో కూర్చోవాలా, నీ ఓపెన్ కిడ్నీ కూడా తీసి డాష్ లో ఏం పెట్టుకోవాలో ఆల్రెడీ మీకైతే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఆశకి హద్దుండాలి అని చెప్పాడు. సో గైస్, దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేశారన్నమాట. అందులో ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ డెమోక్రసీలో పేపర్ బాలెట్స్ అయితే యూస్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఈవీఎంస్ అని అయితే ట్వీట్ అయితే చేశారు. దానికి రెస్పాండ్ అవుతూ తెలుగుదేశం పార్టీ అయితే ఈ విధంగా అయితే చెప్పింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం లో అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పి 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం లో ట్యాంపరింగ్ అనడం అసలు బాలేదు పులివెందల ఎమ్మెల్యే గారు. #ఎండ్ ఆఫ్ వైసీపీ, #ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే రెస్పాండ్ అయితే అయ్యారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 గురించి. పుష్ప ఫ్యాన్స్ కి అయితే చాలా సాడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. గెస్ వాట్, ఈ ఫిల్మ్ ఆగస్ట్ 15, 2024 న రిలీజ్ అయితే కావడం లేదు. డ్యూ టు రిమైనింగ్ షూట్ అండ్ సబ్సిక్వెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వలన ఈ మూవీని అయితే డిలే అయితే చేశారు. నౌ పుష్ప 2 ద రూల్ 6th December 2024 న రిలీజ్ అవ్వబోతుంది. దీనికి సంబంధించి రష్మిక మందన కూడా ఒక ట్వీట్ అయితే చేసింది. We want to make sure we only bring the best to you. So the wait for #Pushpa 2 the rule is just a little longer but it will be fire. So yeah guys, Allu Arjun movie release అయ్యి almost 3 years అయితే అవుతుంది. Now still fans are so much waiting for this movie. So next update గురించి మాట్లాడుకున్నట్టయితే FIFA వరల్డ్ కప్ గురించి. సో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఒక రొనాల్డో పోస్ట్ అయితే అప్లోడ్ చేశారన్నమాట. క్యాప్షన్ లో మీరైతే చూడొచ్చు గైస్, ఏమని రాశారో, థలా ఫర్ ఏ రీజన్. లిటరలీ గైస్, థలా ఈజ్ ఎవ్రీవేర్. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్లే లైక్ ఇన్కాగ్నిటో గురించి. మీరు ఈ ఛానల్ ని ఫాలో అయినట్టయితే మీకు తెలిసే ఉంటది, ఫ్యాన్స్ అయితే తనని మ్యారేజ్ గురించి అయితే అడుగుతూ ఉంటారు. దానిని రెస్పాండ్ అవుతూ ఏమని చెప్పిందో మీరే చూడండి. ఎవడు చూసినా అక్క నీ పెళ్ళి ఎప్పుడు, ఇంట్లో వాళ్ళంతే, ఫ్రెండ్స్ అంతే, రిలేటివ్స్ అంతే, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరంతే, చంపేయండి రా, నన్ను చంపేయండి. అందుకే రా మీలాంటి వాళ్ళు అందరి కోసం ఒక అనౌన్స్మెంట్ జరిగింది, చూడండి. పైన ఫోటోలు ఉన్న అమ్మాయి వాళ్ళ గల్లీలా మరియు వాళ్ళ ఇంటి పక్కల ఉంటున్న ఆంటీస్ అండ్ అంకుల్స్ కి తెలియజేయనది ఏమనగా, ఆమె పెళ్లి చేసుకుంటది, చేసుకోదు, అది ఆమె ఇష్టం, మీకు అవసరం లేదు.
ఆమె పెళ్లి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మీ పిల్లలు వాళ్ళ పెళ్లిల మీద పెడితే వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడతారు. కాదు కూడదని మేము ఇంకా పెళ్లి చేసుకోవా అని కూడా మీరు అడిగిర్రే అనుకో, ఆమె తరపున మేము వచ్చి కొట్లాడతామని ఇన్స్టాగ్రామ్ సాక్షిగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు రండిరా, ఎవర్రా నన్ను అడిగింది, ఇప్పుడు రండి చెప్తా. రండి రండి రండిరా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు సోషల్ మీడియా రిలేటెడ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో యా గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.